Sena party believes that nation interest must always take precedence over political interests, and that India's diversity in languages, cultures, and traditions is a source of strength that must be protected and celebrated. The convention resolves to work towards a strengthening national integration, safeguarding India's sovereignty and security, upholding constitutional democratic values, and firmly opposing all divisive forces that threaten the unity and integrity of the nation. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా బీయింగ్ ఎ సోల్జర్ సన్, నువ్వు సైనికుడిగా యుద్ధం మీరు ఉన్న ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నెలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా, ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటి అడుగుతాం మనం వాళ్ళకి. మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి నువ్వు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. దట్స్ వాట్ ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మనం అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా పహారా కాయకపోతే మనం ఏం చేయలేము మనం. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే, మీరు లేకపోతే మేము లేవు. ఇఫ్ ఇండియన్ మిలిటరీ ఈస్ నాట్ దేర్ అండ్ దిస్ కంట్రీ వుడ్ హావ్ గాన్, we can't even imagine what would be the future of this country. So that's the reason today, evening post this program, we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections. It is defined by whether it practices the same constitutional values in every state. ఒక జాతీయ పార్టీ నువ్వు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసావు, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడావని కాదు, నువ్వు అదే రాజ్యాంగ విలువల్ని మీ ప్రతి రాష్ట్రంలో మీరు పాటిస్తారా లేదా అనేది. ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీకి ఒక విలువలోనూ మీరు పాలించే రాష్ట్రాలకి ఇంకొక రూలింగ్ కుదరదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కెన్ నాట్ చేంజ్ విత్ పొలిటికల్ కన్వీనియన్స్. ఇఫ్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ భారత్ జోడో, దెన్ వీ మస్ట్ ఫస్ట్ ఎన్ష్యూర్ that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity, and equal respect for every Indian in every corner of this republic. Only then does Bharat Jodo becomes more than a slogan. It becomes a national commitment. And now I remind you to revisit how Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, ఎ యంగ్ జనరేషన్ హూ హ్యాడ్ లాస్ట్, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక